వోల్టేజ్‌కి ఏంటి రిలేషన్ అనే కాన్సెప్ట్ మనము ఆహ్, నేర్చుకున్నాం. సో, లాస్ట్ క్లాస్‌లో ప్యూర్ రెసిస్టర్‌లో కరెంట్ వోల్టేజ్ రిలేషను, ప్యూర్ ఇండక్టర్‌లో కరెంట్ వోల్టేజ్ రిలేషను, ప్యూర్ కెపాసిటర్‌లో కరెంట్ వోల్టేజ్ రిలేషన్ ఏంటనేది మనం చదివినాం. తట్టుటూ మళ్ళీ కొన్ని కొన్ని సర్క్యూట్‌లో 2 ఎలిమెంట్స్ సీరీస్‌లో కనెక్ట్ చేసినప్పుడు లైక్ ఆర్ఎల్ కావచ్చు, లైక్ ఆర్‌సి కావచ్చు. ఓకే. సో, ఆర్ఎల్ కనెక్ట్ చేసినప్పుడు ఆ కండిషన్‌లో దాని ఇంపెడెన్స్ ఎలా ఉంది? కరెంటు ఫార్ములా ఏంటి? వోల్టేజ్ ఫార్ములా ఏంటి? ఇవన్నీ మనము లాస్ట్ క్లాస్‌లో డిస్కస్ చేసినాం. అయితే ఈ క్లాస్‌లో ఏందంటే 2 బ్రాంచెస్ పారలెల్ కనెక్ట్ చేసినప్పుడు ఆ వోల్టేజ్ రిలేషన్స్, కరెంట్ రిలేషన్స్ ఎలా ఉంటాయనేది మనం చూద్దాం. సో, బిఫోర్ థట్ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఒకసారి రివైండ్ చేయాలనుకుంటున్నా. ఎందుకు నేను రివైండ్ చేయాలనుకుంటున్నానంటే ఎప్పుడైతే ఈ బేసిక్ కాన్సెప్ట్స్ మీకు అర్థమవుతాయో నెక్స్ట్ పారలెల్ సర్క్యూట్‌లో మీకు ఆ రిలేషన్స్ ఎలా వచ్చాయనేది ఖచ్చితమైన ఐడియా ఉంటది. సో, ఫస్ట్ చూడండి ప్యూర్ రెసిస్టర్. ప్యూర్ రెసిస్టర్ అంటే ఇక్కడ చూడండి నేను ఒక రెసిస్టర్ గీసున్నా. చూడండి ఒక రెసిస్టర్ గీసున్నా దట్ ఈస్ కాల్డ్ యాస్ రెసిస్టర్. సో, రెసిస్టర్ ఈస్ కనెక్టెడ్ టు ఏ సప్లై వోల్టేజ్ V. సో, కన్సిడర్ దట్ ఇట్ ఈస్ ఎ ప్యూర్ రెసిస్టర్. ఓకే. కండిషన్‌ని స్ట్రెస్ చేసి చెప్తున్నాను. ప్యూర్ రెసిస్టర్ అంటున్నా. ఎప్పుడైతే ప్యూర్ రెసిస్టర్ తీసుకెళ్ళి సప్లై ఇస్తున్నానో V అనే వోల్టేజు ఆబ్వియస్లీ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. I అనే కరెంట్ ఫ్లో అవుతుంది. సో, కరెంట్ ఈస్ గివెన్ బై I ఈజ్ ఈక్వల్ టు V బై R యాజ్ పర్ ఓమ్స్ లా. ఓమ్స్ లా ఏం చెప్తుంది? V ఈజ్ ఈక్వల్ టు IR అని చెప్తుంది. లేదా I ఈజ్ ఈక్వల్ టు V బై R అని చెప్తుంది. దట్ ఈస్ ఓకే. అయితే మనం కావాల్సిందేందంటే నాకేం కావాల్సిందంటే ఒక రెసిస్టర్‌ని సప్లై Vకి కనెక్ట్ చేసినప్పుడు ఏదైతే కరెంట్ ఫ్లో అవుతుందో ఆ కరెంట్‌కి, ఆ వోల్టేజ్‌కి రిలేషన్ ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ కావాలి. రైట్. సో, ఫర్ ఎ ప్యూర్ రెసిస్టర్ విచ్ ఈస్ కనెక్టెడ్ అక్రాస్ ద సప్లై వోల్టేజ్ V, the relation between the current and the voltage is the current is in phase with the voltage. అంటే అర్థం ఏంటి అంటే వోల్టేజ్ ఏ టైంలో స్టార్ట్ అవుతుందో కరెంట్ కూడా అదే టైంలో స్టార్ట్ అవుతుంది. ఏ టైంలో వోల్టేజ్ మాక్సిమం ఉంటుందో అదే టైంలో కరెంట్ కూడా మాక్సిమం ఉంటుంది. ఏ టైంలో వోల్టేజ్ 0 అవుతుందో అదే టైంలో కరెంట్ కూడా 0 అవుతుంది. దాని అర్థం ఏంటి అంటే కరెంటు, వోల్టేజ్ 2 అనేటివి ఇన్ ఫేజ్‌లో ఉన్నాయి అని అర్థం. సో, దట్ మీన్స్ ద కరెంట్ ఈజ్ ఇన్ ఫేజ్ విత్ ది వోల్టేజ్. అయితే ఇన్ ఫేజ్ విత్ ద వోల్టేజ్ అంటే అర్థం ఏంటి అంటే దేర్ ఈస్ నో యాంగిల్ ఎగ్జిస్ట్ బిట్వీన్ ద వోల్టేజ్ అండ్ ది కరెంట్. ఇన్ ఫేజ్ అంటే అర్థం ఏంటంటే కరెంట్‌కి, వోల్టేజ్‌కి మధ్యలో ఎటువంటి యాంగిల్ ఉండదు. ఫేజ్ డిస్‌ప్లేస్‌మెంట్ ఉండదు. దట్ మీన్స్ థీటా అనేది 0 అవుతుంది. ఎప్పుడైతే కరెంటు ఒకే విధంగా ఉంటుందో టైంలో వోల్టేజ్ కూడా అదే విధంగా ఉంటుంది. దట్ మీన్స్ ద వోల్టేజ్ అండ్ కరెంట్ స్టార్ట్స్ అట్ ద సేమ్ టైమ్, రీచెస్ మాక్సిమం అట్ ది సేమ్ టైమ్, రీచెస్ టు 0 at the same time. That means both the quantities voltage and current are in phase to each other. That means the angle between the voltage and the current is 0. That means theta is equal to 0. సో, థీటాని మనం పవర్ ఫ్యాక్టర్ యాంగిల్ అంటాం. పవర్ ఫ్యాక్టర్ యాంగిల్. పవర్ ఫ్యాక్టర్ అంటే ఏందంటే కొసైన్ ఆఫ్ ద యాంగిల్. సో, పవర్ ఫ్యాక్టర్ యాంగిల్‌ని థీటాతో రిప్రజెంట్ చేస్తాం. పవర్ ఫ్యాక్టర్‌ని కొసైన్ ఆఫ్ పవర్ ఫ్యాక్టర్ యాంగిల్ చేస్తాం. సో, కాస్ థీటా అంటే కాస్ 0 ఈజ్ ఈక్వల్ టు 1. సో, ఫర్ ఎ ప్యూర్ రెసిస్టర్ సర్క్యూట్, the power factor is unity. సో, దిస్ ఈస్ ఫస్ట్ పాయింట్. సో, ఒక ప్యూర్ రెసిస్టర్ తీసుకొని V అనే సప్లైకి ఇచ్చినప్పుడు కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. ఆ కరెంట్‌కి, వోల్టేజ్‌కి ఎటువంటి రిలేషన్ ఉందంటే ద కరెంట్ అండ్ ద వోల్టేజ్ ఆర్ ఇన్ ఫేజ్ టు ఈచ్ అదర్. అంటే కరెంట్‌కి, వోల్టేజ్‌కి ఏమన్నా యాంగిల్ ఉంటుందంటే ఏమి యాంగిల్ ఉండదు. ద థీటా బికమ్స్ 0. థీటా 0 అయినప్పుడు పవర్ ఫ్యాక్టర్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే కాస్ 0 ఈజ్ ఈక్వల్ టు 1. సో, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఎవరైనా అడిగారనుకోండి వాట్ ఈస్ ద పవర్ ఫ్యాక్టర్ ఫర్ రెసిస్టెన్స్ అంటే 1 అని చెప్పాలి. వాట్ ఈస్ ద పవర్ ఫ్యాక్టర్ ఫర్ రెసిస్టెన్స్ అంటే 1 అని చెప్పాలి. బికాజ్ రెసిస్టర్‌లో ఫ్లో అవుతున్న కరెంట్‌కి అక్కడ ఉండే వోల్టేజ్‌కి రిలేషన్ ఇన్ ఫేజ్ అంటే యాంగిల్ 0 ఉంటుంది కాబట్టి థీటా 0 కాబట్టి కాస్ 0 ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు రీప్లేస్ చేస్తున్నా. ఐ యామ్ రీప్లేసింగ్ ద రెసిస్టర్ విత్ ప్యూర్ ఇండక్టర్స్. మళ్ళీ స్ట్రెస్ చేసి చెప్తున్నాను. ప్యూర్ ఇండక్టెన్స్ అంటే ఆ యొక్క కాయిల్ చూడండి అది కాయిల్ అది. అంటే ఒక స్ప్రింగ్. ఒక కాయిల్‌ని తీసుకొని
ఓకేనా? ఇలా చుట్టినప్పుడు దాన్ని ఇండక్టెన్స్ అంటాం. అయితే ఇక్కడ ఏం స్ట్రెస్ చేసి చెప్తున్నానంటే, ఆ ఇండక్టెన్స్ ప్యూర్ ఇండక్టెన్స్. ఆ ఇండక్టర్ ఏదైతే ఉందో దాంట్లో ఇండక్టెన్స్ మాత్రమే ఉంది కానీ, దాంట్లోకి రెసిస్టెన్స్ కానీ, కెపాసిటెన్స్ కానీ లేదు. నో రెసిస్టెన్స్, నో కెపాసిటెన్స్ ప్రెజెంట్ ఇన్ దట్ కాయిల్. ఇట్ కన్సిస్టింగ్ ఆఫ్ ఓన్లీ ఇండక్టెన్స్. అంటే ప్యూర్ ఇండక్టెన్స్ అంటాం. అంటే దాంట్లో ఏం కల్తీ యాడ్ అవ్వలేదు. కల్తీ ఇన్ ది సెన్స్ రెసిస్టెన్స్ గాని, ఓకేనా? కెపాసిటెన్స్ గాని యాడ్ అవ్వలేదు. ఏముంది? ప్యూర్ ఇండక్టెన్స్ అన్నమాట. అయితే క్వెషన్ ఏంట్రా అంటే, ఎప్పుడైతే ప్యూర్ ఇండక్టర్ అనేది సప్లై వోల్టేజ్ Vకి కనెక్ట్ చేస్తూ ఉన్నామో, మళ్ళీ అగైన్ ఐ గాట్ ద డౌట్. వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ద వోల్టేజ్ అండ్ ది కరెంట్? ఫర్ ఎ ప్యూర్ ఇండక్టర్, వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ద వోల్టేజ్ అండ్ ది కరెంట్? సో ఆన్సర్ ఏంట్రా అంటే, సార్ ఫర్ ఎ ప్యూర్ ఇండక్టర్ the current flowing through the inductor is always lags behind the voltage by exactly 90. గుర్తుపెట్టుకోండి, స్ట్రెస్ చేసి చెప్తున్నా, ప్యూర్ ఇండక్టర్. సో ద కరెంట్ I lags behind the voltage by exactly 90. సో యాంగిల్ ఎంత ఉంటుంది కరెంట్కి వోల్టేజ్ కంటే? కరెంట్ అనేది ఎప్పటికీ వోల్టేజ్కి బిహైండ్ ఉంటుంది, లాగింగ్లో ఉంటుంది. అంటే అర్థమైంది, వోల్టేజ్ స్టార్ట్ అయ్యి ఇంక్రీజ్ అయ్యి 90 డిగ్రీస్ పోయినాక కరెంట్ స్టార్ట్ అవుతుంది. అంటే అప్పటిదాకా కరెంట్ జీరోనే ఉంటుంది. వోల్టేజ్ జీరో నుంచి రైజ్ అవుతూ 90 డిగ్రీస్ దాకా వెళ్ళినాక అప్పుడు కరెంట్ స్టార్ట్ అవుతుంది. అంటే అర్థం ఏంటి? కరెంట్ కన్నా వోల్టేజ్ ముందుంది అంటే దాని అర్థం ఏంటి? ద కరెంట్ ఈజ్ లాగింగ్. సో ద కరెంట్ ఈజ్ లాగింగ్ ద వోల్టేజ్ బై 90. ఎగ్జాక్ట్ 90 అంటే యెస్, ఎగ్జాక్ట్‌గా 90. ఎందుకు ఎగ్జాక్ట్‌గా 90 అంటే వి కన్సిడర్ దట్ ఇండక్టర్ ఈజ్ ఎ ప్యూర్ ఇండక్టర్. ఇండక్టర్ ఈజ్ ఎ ప్యూర్ ఇండక్టర్ అంటే అర్థం ఏంది? దానికి ఇండక్టెన్స్ మాత్రమే ఉంటుంది. నో రెసిస్టెన్స్, నో కెపాసిటెన్స్ ప్రెజెంట్ ఇన్ దట్ ఇండక్టర్ అర్థం. రైట్. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే, కరెంట్ అనేది వోల్టేజ్‌కి లాగింగ్‌లో ఉంది. అంటే వోల్టేజ్ ముందుంది, తర్వాత కరెంట్ వెనక వస్తుంది. అంటే అర్థం ఏంటి? ద కరెంట్ ఈజ్ లాగింగ్ ద వోల్టేజ్ బై ఎగ్జాక్ట్‌లీ 90 డిగ్రీస్. అయితే ఈ సర్క్యూట్‌లో పవర్ ఫ్యాక్టర్ ఎలా ఉంటుంది? ముందులాగా యూనిటీ ఉంటుందంటే ఉండదు. ఇన్ దిస్ ప్యూర్ ఇండక్టర్ సర్క్యూట్ ద పవర్ ఫ్యాక్టర్ ఈజ్ లాగింగ్. ఎందుకు సార్ లాగింగ్ ఉంది? యూనిట్ ఉండొచ్చు కదా అంటే మన ఆన్సర్ చెప్పాలి. ఇన్ దిస్ సర్క్యూట్ ద కరెంట్ ఈజ్ లాగింగ్ ద వోల్టేజ్. కరెంట్ అంటే ఏం చేస్తుంది అంటే వోల్టేజ్‌కి 90 డిగ్రీస్‌లో లాగింగ్ ఉంది కాబట్టి ద పవర్ ఫ్యాక్టర్ ఈజ్ లాగింగ్. అయితే నేను ఏమంటున్నాను? నేను చూడండి వి నుంచి చూస్తే నాకు కరెంట్ ఎలా ఉంది? లాగింగ్‌లో ఉంది. అంటే వెనకబడి ఉంది వితో. అదే నేను కరెంట్‌తో రిప్రజెంట్ చేస్తున్నా. చూడండి, కరెంట్‌ని రెఫరెన్స్ తీసుకున్నప్పుడు కరెంట్‌కి వోల్టేజ్ ఎలా ఉంది? లీడింగ్‌లో ఉంది. అంటే అర్థం ఏంటి? దాని అర్థం ఏంటి అంటే కరెంటు వోల్టేజ్‌కి వెనకబడింది అని అర్థం కదా! అంటే వోల్టేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను. వోల్టేజ్ దగ్గర నిలబడి కరెంట్‌ని చూస్తూ ఉంటే నాకు కరెంట్ ఏం కనపడుతుంది? వోల్టేజ్‌కి వెనక కనపడుతుంది. అదే నేను కరెంటు దగ్గర నిలబడి చూస్తే నాకు ముందు ఎవరుండాలి? వోల్టేజ్ ఉండాలి. అంటే అర్థం ఏంటి? వోల్టేజ్ లీడ్స్ కరెంట్ బై 90 అన్నా ఒకటే. చూడండి, వోల్టేజ్ లీడ్స్ కరెంట్ బై 90 అన్నా ఒకటే. కరెంట్ లాగ్స్ ద వోల్టేజ్ బై 90 అన్నా ఒకటే. 2 రీజన్ ఒకటే. సో చూసే దృష్టిని బట్టి ఉంటుంది. వోల్టేజ్ ప్రకారంగా మాట్లాడినప్పుడు వోల్టేజ్ కన్నా కరెంట్ వెనక ఉంది కాబట్టి వోల్టేజ్ అనేది లీడింగ్ అంటాం. బట్ కరెంట్ నుంచి చూసినప్పుడు ద కరెంట్ ఈస్ లాగింగ్ ద వోల్టేజ్ బై 90 డిగ్రీస్ అన్నాం. సో గమనించండి, తీసుకున్న కాంపోనెంట్ ఎలిమెంట్ ప్యూర్ ఇండక్టర్ కాబట్టి ఫర్ ఎ ప్యూర్ ఇండక్టర్ ద రిలేషన్ బిట్వీన్ ద వోల్టేజ్ అండ్ కరెంట్ ఈజ్ ద కరెంట్ లాగ్స్ బిహైండ్ ద వోల్టేజ్ బై ఎగ్జాక్ట్లీ 90, నాట్ అప్రాక్సిమేట్లీ, ఎగ్జాక్ట్లీ 90. రైట్. ఇప్పుడు థర్డ్ కాంపోనెంట్ తీసుకున్నా, ప్యూర్ కెపాసిటర్ తీసుకున్నా. ప్యూర్ కెపాసిటర్ తీసుకున్నప్పుడు ప్యూర్ కెపాసిటర్ అంటే అర్థం ఏంటి అంటే దానికి కెపాసిటెన్స్ మాత్రమే ఉంటుంది. రెసిస్టెన్స్ కానీ, ఇండక్టెన్స్ కానీ దానికి ఉండదు. ఓన్లీ కెపాసిటెన్స్ మాత్రమే ఉంటే దట్ ఈస్ కాల్డ్ as ప్యూర్ కెపాసిటర్. రైట్. ఇప్పుడు ఏం చేస్తున్నాను? ప్యూర్ కెపాసిటర్ తీసుకొని అగైన్ సప్లైడ్ టు వోల్టేజ్. ఎప్పుడైతే వోల్టేజ్‌కి నేను సప్లై చేస్తున్నానో, వోల్టేజ్‌కి నేను కనెక్ట్ చేస్తూ ఉన్నానో, ఆబ్వియస్లీ కరెంట్ విల్ ఫ్లో. అయితే అగైన్ వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ద కరెంట్ అండ్ ద వోల్టేజ్ ఫర్ దిస్ ప్యూర్ కెపాసిటర్ అంటే ఇక్కడ చూపిస్తున్నా. సో ప్యూర్ కెపాసిటర్‌లో ఏంటంటే ద కరెంట్ ఈస్ లీడింగ్ ద వోల్టేజ్. ఇండక్టర్‌లో వోల్టేజ్ ఈస్ లీడింగ్ ద కరెంట్. బట్ ఇన్ కేస్ ఆఫ్ కెపాసిటర్ కరెంట్ స్టార్ట్ అయ్యి 90 డిగ్రీస్ వెళ్ళాక వోల్టేజ్ స్టార్ట్ అవుతుంది. కానీ ఇండక్టర్‌లో ఏంటి? వోల్టేజ్ స్టార్ట్ అయ్యి 90 డిగ్రీస్ తర్వాత కరెంట్ స్టార్ట్ అవుతుంటే
కెపాసిటర్లో కరెంట్ అడ్వాన్స్ అయింది, ఇండక్టర్లో కరెంట్ వెనకబడి ఉంది 90 డిగ్రీస్, కెపాసిటర్లో కరెంట్ ముందు ఉంది 90 డిగ్రీస్. దట్ మీన్స్ ఐ లీడ్స్. చూడండి, కరెంట్ లీడ్స్ ద వోల్టేజ్ బై కరెంట్ లీడ్స్ వోల్టేజ్ బై యూజ్ దట్ యూజ్లెస్ ఫెలో. చూడండి, ఫర్ ప్యూర్ కెపాసిటర్ సర్క్యూట్ ద కరెంట్ ఐ, చూడండి, ద కరెంట్ ఐ లీడ్స్ ద వోల్టేజ్ బై 90. ఇండక్టర్లో చూస్తే కరెంట్ లాగింగ్లో ఉండే, ఐ లాగ్స్ వి బై 90 అన్నాం. బట్ కెపాసిటర్లో ఐ లాగ్స్ ఉండదు, ముందుకు వెళ్ళిపోతుంది. అంటే ఐ లీడ్స్ వోల్టేజ్ బై 90. జనరల్గా మనం లాగింగ్ని మైనస్గా కన్సిడర్ చేస్తాం, లీడింగ్ని ప్లస్గా కన్సిడర్ చేస్తాం. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. లాగింగ్ని మైనస్గా తీసుకుంటాం, లీడింగ్ని ప్లస్గా తీసుకుంటాం. ఐ హోప్ యూ అండర్స్టూడ్ ఆల్ దీస్ థింగ్స్, రైట్? సో రెసిస్టర్ పెట్టినప్పుడు రెసిస్టర్లో ఫ్లో అవుతున్న కరెంట్కి వోల్టేజ్కి రిలేషన్ ఏంటంటే ఐ ఈజ్ ఇన్ ఫేజ్ విత్ ది వోల్టేజ్. మరి మధ్య యాంగిల్ ఉందంటే లేదు, తీటా బికమ్ 0 అయినప్పుడు పవర్ ఫ్యాక్టర్ యూనిటీ అయిపోయింది. అదే ప్యూర్ ఇండక్టర్ కనెక్ట్ చేసినప్పుడు ప్యూర్ ఇండక్టర్లో ఫ్లో అవుతున్న కరెంట్కి వోల్టేజ్ రిలేషన్ ఎలా ఉంటుందంటే, ప్యూర్ ఇండక్టర్లో ఫ్లో అవుతున్న కరెంట్ అనేది వోల్టేజ్కి 90 డిగ్రీస్ వెనకబడి ఉంది, లాగింగ్లో ఉంది. అదే ప్యూర్ కెపాసిటర్ తీసుకున్నప్పుడు ఏదైతే కరెంట్ లాగింగ్ అయిందో ఇప్పుడు లీడ్ అవుతుంది, అంటే ఇట్ ఇస్ లీడ్ బై 90 డిగ్రీస్. ఇన్ ఎ కెపాసిటర్ ద కరెంట్ లీడ్స్ ద వోల్టేజ్ బై 90. ఇన్ ఇండక్టర్ ఐ లాగ్స్ వి బై 90. ఎందుకు చెప్తున్నాను ఈ కాన్సెప్ట్ అంటే, ప్యారలల్ సర్క్యూట్లో మనకు కొంత కాంప్లికేషన్ వస్తుంది, రైట్? ఇప్పుడు చూడండి, వెరీ ఇంపార్టెంట్ పాయింట్ టు మస్ట్ అండర్స్టాండ్ ఈజ్, ప్యూర్ ఇండక్టర్ అయితేనేమి ప్యూర్ కెపాసిటర్ అయితేనేమి ప్రాక్టికల్గా ఎక్కడ ఎగ్జిస్ట్ అవ్వలేదు. అంటే అర్థం ఏంటి? మీరు ఒక షాప్కి వెళ్ళి, ఒక ఎలక్ట్రానిక్ షాప్కి వెళ్ళి, అన్నా నాకు ఒక ప్యూర్ ఇండక్టర్ ఇయ్యనా అంటే వాడు నవ్వుతాడు ఫస్ట్. అరే బాబు, ప్యూర్ ఇండక్టర్ అనేది మనకు లేదు, ప్యూర్ ఇండక్టర్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ప్రాక్టికల్లీ. అంటే వాడు ఏదైతే నీకు ఒక కాయిల్ ఇస్తున్నాడో ఆ కాయిల్కి ఇండక్టెన్స్తో పాటు ఖచ్చితంగా కొంత రెసిస్టెన్స్ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రాక్టికల్ ఇండక్టర్. మరి వాట్ అబౌట్ ప్యూర్ ఇండక్టర్ అంటే, ప్యూర్ ఇండక్టర్ అయితేనేమి ప్యూర్ కెపాసిటర్ అయితేనేమి ప్రాక్టికల్గా ఎక్కడ అవైలబిలిటీ లేదు, ఎక్కడ దొరకదు. ఇస్ ఇట్ క్లియర్? ప్యూర్ ఇండక్టర్ ప్యూర్ కెపాసిటర్ డస్ నాట్ ఎగ్జిస్ట్. అయితే ప్రాక్టికల్ ఇండక్టర్ తీసుకుంటే ఏముంటుంది అంటే, ప్రాక్టికల్ ఇండక్టర్ తీసుకున్నప్పుడు దాంట్లో ఇండక్టెన్స్తో పాటు కొంత రెసిస్టెన్స్ ఉంటుంది. చూడండి, ఇది ప్యూర్ ఇండక్టెన్స్. సో ఏముంది? ఓన్లీ ఎల్ ఉంది. యాక్చువల్గా అయితే ఇది మీకు ఎగ్జిస్ట్ అయ్యిందా ప్రాక్టికల్గా అంటే ఎక్కడ దొరకదు ప్యూర్ ఇండక్టెన్స్. ఓన్లీ ఇండక్టెన్స్ ఉన్న కాయిల్ ఎక్కడ దొరకదు. మరి దొరికేది ఏంటి అంటే మనకి ప్రాక్టికల్ ఇండక్టర్. ప్రాక్టికల్ ఇండక్టర్ ఎలా ఉంటుంది అంటే, ఇండక్టెన్స్తో పాటు కొంచెం రెసిస్టెన్స్ కూడా కలిగి ఉంటుంది. మనం షాప్కి వెళ్ళి అన్న నాకు ఒక కాయిల్ అంటే వాడు ఏం చేస్తాడో కాయిల్ ఇస్తాడు. అంటే ఆ కాయిల్లో ఏమేమి ఉంటుంది అంటే, టు సే ఫ్రాంక్లీ ఆ కాయిల్లో ఇండక్టెన్స్ ఎల్ ఉంటుంది, అలాగే ఆ కాయిల్కి కొంత రెసిస్టెన్స్ కూడా ఉంటుంది. ఇస్ ఇట్ క్లియర్? బికాజ్ ఇట్ ఈస్ నాట్ ఏ ప్యూర్ ఇండక్టర్, ఇట్ ఈస్ ప్రాక్టికల్ ఇండక్టర్. ప్యూర్ ఇండక్టర్ దొరుకుతుందా సార్ అంటే ఎక్కడ దొరకదు, ఇట్ ఈస్ ఇమాజిన్, అంతే. రైట్, ఇప్పుడు చూడండి, నేను ప్రాక్టికల్ ఇండక్టర్ తీసుకున్నా. ఇప్పుడు ఏంటి ప్రాక్టికల్ ఇండక్టర్ అంటే అర్థం ఏంటి? ఇండక్టెన్స్తో పాటు కొంత రెసిస్టెన్స్ ఉంటుంది, రైట్? ఇప్పుడు ఒక పాయింట్కి వద్దాం. ప్యూర్ ఇండక్టర్ చూడండి, ప్యూర్ ఇండక్టర్ కనెక్ట్ చేసినప్పుడు ఇమాజిన్ చేసుకుంటున్నా, ప్యూర్ ఇండక్టర్ కనెక్ట్ చేసినప్పుడు ప్యూర్ ఇండక్టర్లో వెళ్తున్న కరెంటు ఐ వోల్టేజ్ ఎలా ఉందంటే ఎగ్జాక్ట్గా ఐ లాగ్స్ వి బై 90. ఇక్కడ పక్క బల్ల గుద్ది చెప్తాను ఎంత ఉంటుంది అంటే, ప్యూర్ ఇండక్టర్లో ఫ్లో అవుతున్న కరెంట్ అనేది వోల్టేజ్కి ఎగ్జాక్ట్గా 90 ఉంటుంది. అయితే నా క్వశ్చన్ ఏంటి అంటే, ఇప్పుడు ఇది ప్యూర్ ఇండక్టర్ కాదు, ఏముంది? ఇండక్టెన్స్తో పాటు కొంత రెసిస్టెన్స్ కూడా యాడ్ అయింది. ఇప్పుడు చెప్పగలరా దీంట్లో ఫ్లో అవుతున్న కరెంట్కి వోల్టేజ్కి యాంగిల్ ఎగ్జాక్ట్గా 90 డిగ్రీస్ ఉంటుందా? In this circuit, can you say that the current is exactly lagging the voltage by 90? The answer is no. ఎందుకు no అంటే, consider it is not a pure inductor, it is a practical inductor. రెసిస్టెన్స్ యాడ్ అవ్వడం వల్ల, రెసిస్టెన్స్ ఇంక్లూడ్ అవ్వడం వల్ల కరెంట్కి వోల్టేజ్కి యాంగిల్ 90 డిగ్రీస్ మారిపోయింది. ఇట్ ఈస్ నాట్ ఎగ్జాక్ట్లీ 90 డిగ్రీస్, ఇట్ ఈస్ లెస్ దెన్ 90.
వై సార్ ఎందుకు 90 కన్నా తక్కువైంది అంటే ఇక్కడ ఇండక్టెన్స్ తో పాటు కొంత రెసిస్టెన్స్ ఉంది కాబట్టి రెసిస్టెన్స్ ఉండడం వల్ల ద కరెంట్ ఈస్ నాట్ లాగింగ్ ద వోల్టేజ్ బై ఎగ్జాక్ట్లీ 90 డిగ్రీస్, ఇట్ ఈస్ లెస్ దాన్ 90. సో చూడండి ఇక్కడ మీకు డయాగ్రామ్ చూపిస్తూ ఉన్నా. సో ప్యూర్ ఇండక్టర్ చూసినప్పుడు చూడండి డాటెడ్ లైన్స్ ఏదైతే కరెంట్ గీస్తున్నానో, డాటెడ్ లైన్స్ కరెంట్ ఏదైతే రెడ్డితో గీస్తున్నానో అది ఏంటంటే ప్యూర్ ఇండక్టర్గా కన్సిడర్ చేసినప్పుడు కాయిల్ని, ప్యూర్ ఇండక్టర్ అయినప్పుడు చూడండి కరెంట్ ఐకి వికి ఎలా ఉంది, రెడ్ కలర్ ఐకి బ్లాక్ కలర్ వికి రిలేషన్ ఎలా ఉంది, ఎగ్జాక్ట్గా 90 డిగ్రీస్ ఉండే. కానీ ఇక్కడ ప్రాక్టికల్గా మనకు ఏమైంది, ఇండక్టెన్స్తో పాటు కొంత రెసిస్టెన్స్ యాడ్ అవ్వడం వల్ల ద కరెంట్ ఈజ్ నాట్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు 90 డిగ్రీస్ లాగింగ్. మరి ఏమైంది, 90 డిగ్రీస్ కన్నా తక్కువగా ఉంది. ఇస్ క్లియర్? సో లెస్ దాన్ 90. ఆ యాంగిల్ని ఏమంటున్నానంటే థీటా అంటున్నా, రైట్? థీటా ఎంత ఉంటుంది, 90 డిగ్రీస్ ఉంటుందా? No, the answer is no. How much will be the theta? It is always less than 1. Why it is always less than 1 ante because of the presence of resistance in the coil, the current relation to voltage is going to be changed. It is not equal to 90 degrees, it is less than 90. Now see from the diagram you can see the impedance. I would like to calculate the expression for impedance. So impedance is nothing but, see ikkada chudandi, impedance is nothing but సమ్ ఆఫ్ రెసిస్టెన్స్ అండ్ రియాక్టెన్స్. ఇక్కడ సర్క్యూట్లో మనకి ఏముంది, ఒక రెసిస్టెన్స్ ఒక ఇండక్టెన్స్ ఉంది, ఓకేనా? ఈ రెండు కలిపితేనే ఇంపిడెన్స్ అంటాం, ఈ రెండు కలిపితేనే ఇంపిడెన్స్ అంటాం. చూడండి Z ఈజ్ ఈక్వల్ టు RL ప్లస్ XL. సో RL ప్లస్ XL రెండు యాడ్ చేస్తే ఇంపిడెన్స్ వస్తుంది. సో ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఇంపిడెన్స్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎంత అంటే √RL స్క్వేర్ ప్లస్ XL స్క్వేర్. సో ఇంపిడెన్స్ అంటే is the phasor sum of resistance and reactance, ఓకేనా? సో Z is equal to √R square plus XL square, where XL is the inductive reactance. చూడండి ఇండక్టివ్ రియాక్టెన్స్, ఇండక్టెన్స్ యొక్క రియాక్టెన్స్ ని ఇండక్టివ్ రియాక్టెన్స్ అంటాం. సో RL plus XL square, where XL is the inductive reactance. XL కి ఫార్ములా ఏంటి, XL is equal to omega L, that omega is nothing but 2 pi f. Okay, now so theta, what is the phase angle, what is the power factor angle for this particular circuit ante theta is equal to tan inverse of XL by RL. ఇప్పుడు చూడండి నేను మళ్ళీ ఏం చేస్తానంటే, ఇందాక ప్యూర్ ఇండక్టర్ గురించి మాట్లాడినాము, ఇప్పుడు ప్రాక్టికల్ ఇండక్టర్ గురించి మాట్లాడినాం. ప్యూర్ ఇండక్టర్లో నేను గమనించింది ఏంటంటే ద కరెంట్ ఈజ్ ఆల్వేస్ లాగింగ్ ద వోల్టేజ్ బై ఎగ్జాక్ట్లీ 90 డిగ్రీస్. అదే ప్రాక్టికల్ ఇండక్టర్కి వచ్చేసరికి ద కరెంట్ లాగ్స్ ద వోల్టేజ్ బై లెస్ దాన్ 90 డిగ్రీస్ అన్నాం. ఇప్పుడు చూడండి ఏదైతే ప్యూర్ ఇండక్టర్ లేదో ప్యూర్ కెపాసిటర్ కూడా లేదు. చూడండి ఇక్కడ చూడండి, దిస్ ఇస్ నాట్ ఏ ప్యూర్ కెపాసిటర్, దిస్ ఇస్ ఏ ప్రాక్టికల్ కెపాసిటర్. అంటే అర్థం ఏంటి, ప్యూర్ కెపాసిటర్ దొరకదు అంటే ఇది చూడండి, ఇలా ఉండే కెపాసిటర్ దొరకదు, ఖచ్చితంగా ఇటువంటి ఉండే కెపాసిటర్ దొరకదు. ఏం మళ్ళీ దొరుకుతుంది, ప్రాక్టికల్ కెపాసిటర్ దొరుకుతుంది. ప్రాక్టికల్ కెపాసిటర్ అంటే ఏంటంటే అర్థం ఏంటంటే ఒక కెపాసిటర్కి కొంత రెసిస్టెన్స్ కూడా ఉంటుంది. ఒక షాప్కి వెళ్ళి అన్న ఒక కెపాసిటర్ ఏంటి అంటే ఒక కెపాసిటర్ ఇస్తాడు. సో గమనించాల్సింది ఏంటంటే అది ప్రాక్టికల్ కెపాసిటర్ అంటే అర్థం ఏంటి అంటే దానికి కెపాసిటెన్స్తో పాటు కొంత రెసిస్టెన్స్ కూడా ఉంటుంది. దెన్ వీ కెన్ సే దట్ ఇట్ ఈస్ ఎ ప్రాక్టికల్ కెపాసిటర్, రైట్? జస్ట్ రీకాల్, ఫర్ ఎ ప్యూర్ కెపాసిటర్ చూడండి, ఫర్ ఎ ప్యూర్ కెపాసిటర్ ఈజ్ ఎ ప్యూర్ కెపాసిటర్ ఫర్ దిస్ సర్క్యూట్ the current is చూడండి the current is leading the voltage by 90 లేదా voltage is lagging the current by 90, అంతేనా? yes. చూడండి ప్యూర్ కెపాసిటర్లో చూడండి వోల్టేజ్, ఇక్కడ చూడండి వోల్టేజ్ రెఫరెన్స్ తీసుకున్న వోల్టేజ్కి కరెంట్కి రెఫరెన్స్ చూస్తే I అనేది వోల్టేజ్కి లీడ్ అయ్యి ఉంది. ఎంత యాంగిల్ లీడ్ అయింది, ఎగ్జాక్ట్గా 90 డిగ్రీస్ లీడ్ అయింది అని బల్ల గుద్ది చెప్తాను. ఎందుకు చెప్తున్నంటే సిన్స్ వీ అజ్యూమ్డ్ దట్ ద కెపాసిటర్ ఈజ్ ఎ ప్యూర్ కెపాసిటర్. ఫర్ ఎ ప్యూర్ కెపాసిటర్ ద కరెంట్ I ఈజ్ ఆల్వేస్ లీడింగ్ ద వోల్టేజ్ బై ఎగ్జాక్ట్లీ 90. నౌ కెన్ ఎనీబడి టెల్ మీ what about the current and voltage relation for this practical capacitor? Could you get the same difference of 90 degrees for this circuit? Can you get the same angle of 90 for this circuit? The answer is no. Why? Because this is not a pure capacitor. It consists of some resistance. Because of resistance,
the angle between the voltage and current is not exactly equal to 90 degrees. It is somewhat less than 90. I can say that the current leads the voltage by an angle of theta, which is always less than 90 degrees. See, the answer is 90 degrees. చూడండి ఒకసారి గమనించండి. ప్యూర్ కెపాసిటర్ అయ్యింటే, ఒకవేళ ప్యూర్ కెపాసిటర్ అయ్యింటే గ్రీన్ కలర్ పక్కన పెట్టేసండి, రెడ్ కలర్ బ్లాక్ కలర్ వి చూడండి, రెడ్ కలర్ కరెంటు, బ్లాక్ కలర్ వి. సో రెండు ఎలా ఉండేటివి, కరెంటు వోల్టేజ్కి 90 డిగ్రీస్ ఖచ్చితంగా లీడింగ్ ఉంటుండే. వెన్ యూ కన్సిడర్ దట్ ద కెపాసిటర్ ఈజ్ అ ప్యూర్ కెపాసిటర్, బట్ వెన్ యూ కన్సిడర్ ఇట్స్ అ ప్రాక్టికల్ కెపాసిటర్, ద కరెంట్ నెవర్ బి 90 డిగ్రీస్ లీడింగ్. అని చూడండి, గ్రీన్ కలర్ గీసి చూడండి, ద ఐ ఈస్ లీడింగ్, డెఫినెట్లీ ద కరెంట్ ఈస్ లీడింగ్ ద వోల్టేజ్, నాట్ డౌట్ అట్ ఆల్, బట్ ద యాంగిల్ ఆఫ్ లీడ్ ఈస్ very less as compared to the pure capacitor. Pure capacitor exactly 90 degrees unte, for practical capacitor the current is leading the voltage by an angle theta, which is always less than 90 degrees. Now tell me what is the impedance. Chudandi, impedance chuste, the impedance is given by resistance square plus capacitive reactance square. అదే ఇక్కడ చూడండి, దీంట్లో చూస్తే రెసిస్టెన్స్ స్క్వేర్ ప్లస్ ఇండక్టివ్ రియాక్టెన్స్ XL స్క్వేర్ అన్నాం, బట్ ఇక్కడ చూడండి XC స్క్వేర్ అన్నాం, ఎందుకంటే కెపాసిటెన్స్ ఉంది, అక్కడ ఇండక్టెన్స్ ఉంటే ఇక్కడ కెపాసిటెన్స్ ఉంది. సో కెపాసిటెన్స్ ఉన్నప్పుడు XC స్క్వేర్, Z ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ RC స్క్వేర్ ప్లస్ XC స్క్వేర్. సో దట్ ద పవర్ ఫ్యాక్టర్ యాంగిల్ థీటా ఈస్ గివెన్ బై tan inverse of XC by RC, XC by RC, where XC is the capacitive reactance, XC is given to 1 by omega C, that is equal to 1 by 2 pi FC. ఈ రెండు పాయింట్స్ని నేను గమనించమని ఐఎమ్ జస్ట్ నోట్. చూడండి ఒకసారి ఇక్కడ చూడండి, ప్రాక్టికల్ ఇండక్టర్ను, ప్రాక్టికల్ కెపాసిటర్ని మీరు మైండ్లో పెట్టుకోవాలి. ప్రాక్టికల్ ఇండక్టర్లో ఫ్లో అవుతున్న కరెంట్కి వోల్టేజ్కి రిలేషన్ ఎలా ఉందంటే, ద కరెంట్ ఈజ్ లాగింగ్ ద వోల్టేజ్ బై అన్ యాంగిల్ థీటా లెస్ దెన్ 90, నాట్ 90. ప్యూర్ కెపాసిటర్లో చూస్తే ఎగ్జాక్ట్గా కరెంట్ 90 డిగ్రీస్ లీడ్ అవుతుంటే, ప్రాక్టికల్ కెపాసిటర్లో చూస్తే I is not exactly leading by voltage by 90, it is leading the voltage by an angle theta, which is always less than 90. ఇప్పుడు చూడండి, so I'm asking you to just remember this pure inductor diagram and pure capacitor diagram. Okay, now ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏం చేస్తున్నాను చూడండి. ఇప్పుడు ప్యారలల్ కెపాసిటర్ డ్రా చేస్తున్నా. సో ప్యారలల్ AC circuit, parallel AC circuit. చూడండి, just look at the diagram, parallel AC circuit. So what it is representing? So how will be the current and voltage relations for this? Just a second. చూద్దామా? సో ఒక పాయింట్ రాస్తాను, ఒక ఇంపార్టెంట్ పాయింట్ రాస్తాను. ఎప్పుడు ప్యారలల్ సర్క్యూట్ అని పిలుస్తామంటే, టూ సర్క్యూట్స్ ఓకే ఆర్ said to be connected in parallel, okay, if the voltage across them is the same. అంటే అర్థం ఏంటంటున్నాడంటే, ప్యారల్ అంటే అర్థం ఏంటంటే, రెండు సర్క్యూట్స్ ప్యారల్గా ఉన్నట్లయితే, టూ సర్క్యూట్స్ ఆర్ సెడ్ టు బీ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ అంటే, రెండు సర్క్యూట్స్ని ఎప్పుడు ప్యారల్ కనెక్ట్ చేసామని చెప్తామంటే, ప్రతి సర్క్యూట్ దగ్గర ఏదైతే వోల్టేజ్ ఉందో అది సేమ్గా ఉన్నప్పుడు వీ కెన్ సే దాట్ ఇట్ ఈస్ ఏ ప్యారలల్ సర్క్యూట్. నా ఐ విల్ డ్రా ద సర్క్యూట్, దెన్ వీ కెన్ check whether the circuit is parallel or not. See, సో మీకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ మైండ్లో పెట్టుకోవాల్సింది ఏంటంటే, మనకు ప్యూర్ ఇండక్టర్ లేదు, ఖచ్చితంగా ఆ ఇండక్టెన్స్కి కొంత రెసిస్టెన్స్ ఉంటుంది. ప్యూర్ కెపాసిటర్ లేదు, దానికి
కెపాసిటెన్స్‌కి కొంత రెసిస్టెన్స్ ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు నేను డ్రా చేయబోతుంది ఏందంటే ప్రాక్టికల్ ఇండక్టర్ మా. సో, ప్రాక్టికల్ ఇండక్టర్ అనగానే మీకు మైండ్‌లోకి ఏం గుర్తు రావాలి? కొంత రెసిస్టెన్స్ దానికి ఖచ్చితంగా ఉంది. చూడండి. దిస్ ఈస్ ఎ ప్రాక్టికల్ ఇండక్టర్. ఓకే. గుడ్. దీనికి రెసిస్టెన్స్ ఆర్ఎల్. ఓకేనా? దిస్ ఈస్ ఇండక్టర్. రైట్. ఇప్పుడు చూడండి ఇది వన్ సర్క్యూట్. చూడండి 2 సర్క్యూట్స్ అన్నాడు కదా! దిస్ ఈస్ వన్ సర్క్యూట్. ఐ యామ్ గోయింగ్ టు డ్రా అనదర్ సర్క్యూట్. ఇట్ ఈస్ ప్రాక్టికల్ కెపాసిటర్. ప్రాక్టికల్ కెపాసిటర్ అనగానే మీకు మైండ్‌లో మళ్ళీ ఇంకో పాయింట్ రావాలా. మనకు ప్యూర్ కెపాసిటర్ లేదు. ప్రాక్టికల్ కెపాసిటర్ ఉందంటే అర్థం ఏందంటే కెపాసిటెన్స్‌కి కొంత రెసిస్టెన్స్ యాడ్ అయింది అని అర్థం. సో, దిట్ ఈస్ టేక్ యాస్ ఆర్‌సి అండ్ దిస్ ఈస్ సి. చూడండి ఒకసారి. దిస్ ఈస్ 2 సర్క్యూట్స్ విచ్ ఆర్ కనెక్టెడ్ ఇన్ పారలెల్. అవునా కదా? యెస్. విచ్ ఆర్ కనెక్టెడ్ ఇన్ పారలెల్. చూడండి సప్లై ఇస్తున్నా. చూడండి. ఇది పారలెల్ సర్క్యూటా? సీరీస్ సర్క్యూటా అంటే దిస్ ఈస్ పారలెల్ సర్క్యూట్ బికాస్ ద 2 ఆర్ కనెక్టెడ్ ఇన్ పారలెల్. చూడండి V అనే సప్లై ఇస్తున్నా. ఓకేనా? చూడండి. ఈ 2 సర్క్యూట్స్ పారలెల్‌గా ఉన్నాయి. ఈ 2 సర్క్యూట్స్ పారలెల్ కనెక్ట్ చేసి తీసుకెళ్ళి V అనే సప్లై ఇచ్చున్నా. సో, మీకు ఒక పాయింట్ చెప్తాను. పారలెల్ సర్క్యూట్‌లో కరెంట్ డివైడ్ అవుతుంది. వోల్టేజ్ సేమ్‌గా ఉంటుంది. సీరీస్ సర్క్యూట్‌లో కరెంట్ సేమ్ ఉంటుంది. వోల్టేజ్ డివైడ్ అవుతుంది. ఇప్పుడు ఈ సర్క్యూట్ ఏంటి అంటే దిస్ ఈస్ ఎ పారలెల్ సర్క్యూట్. సో, పారలెల్ సర్క్యూట్‌లో వోల్టేజెస్ ఎలా ఉంటాయి అంటే సేమ్‌గా ఉంటాయి. కరెంట్ మాత్రము డివైడ్ అవుతూ ఉంటుంది. అవునా కాదా చెక్ చేద్దామా ఒకసారి? కరెంట్ డివైడ్ అవుతుందో చూద్దామా? మీ కంటికి కనపడుతుంది. కరెంట్ డివైడ్ అవుతుంది అక్కడ. యెస్. ద కరెంట్ ఈస్ డివైడింగ్. రైట్. ఇప్పుడు చూద్దాం. చూడండి ఎప్పుడైతే నేను V అనే సప్లై ఇస్తున్నానో ఈ 2 సర్క్యూట్స్‌కి I అనే కరెంట్ ఫ్లో అవుతుంది. చూడండి I. గుడ్. ఎప్పుడైతే I అనే కరెంట్ ఫ్లో అవుతుందో కరెంట్ ఏమవుతుంది? డివైడ్ అవుతూ ఉంది. ఈ సర్క్యూట్‌లో లేదా ఈ బ్రాంచ్‌లో కరెంట్ I1, ఈ బ్రాంచ్‌లో కరెంట్ I2. వాట్ యూ సే? చూడండి పారలెల్ సర్క్యూట్‌లో కరెంట్ డివైడ్ అవుతుంది. కానీ వోల్టేజ్ చూడండి. ఇక్కడ వోల్టేజ్ ఎంత ఉంటుంది సార్ అంటే V ఉందని చెప్తాను. V అంటే ఏంటి? సప్లై వోల్టేజ్. పోనీ ఈ సర్క్యూట్ దగ్గర ఎంత ఉంటుంది సార్ అంటే ఈ సర్క్యూట్ దగ్గర కూడా V అనే వోల్టేజే ఉంటుంది అంట. బికాస్ ఇన్ పారలెల్ ద వోల్టేజ్ అక్రాస్ ఈచ్ సర్క్యూట్ ఈజ్ సేమ్. ఇక్కడ 20 వోల్ట్స్ ఉంటే ఇక్కడ 20 వోల్ట్స్ ఉంటుంది. ఇక్కడ కూడా 20 వోల్ట్స్ ఉంటుంది. ఓకేనా? 20 వోల్ట్స్ ఉంటుంది. ఇప్పుడు బ్రాంచ్ 1 తీద్దాం. సో, దిస్ ఈస్ బ్రాంచ్ 1, దిస్ ఈస్ బ్రాంచ్ 2. సో, బ్రాంచ్ 1 గురించి మాట్లాడదాం. చూడండి బ్రాంచ్ 1. బ్రాంచ్ 1 అంటే ఇది. రైట్? సో, ఈ బ్రాంచ్ 1 యొక్క ఇంపెడెన్స్ గురించి మాట్లాడదామా? ఇంపెడెన్స్. బ్రాంచ్ 1 యొక్క ఇంపెడెన్స్‌ని నేను Z1తో రిప్రజెంట్ చేస్తున్నాను. చూడండి ఇది బ్రాంచ్ 1 యొక్క కరెంట్ I1. బ్రాంచ్ 1 యొక్క ఇంపెడెన్స్ Z1. సో, Z1 ఈజ్ ఈక్వల్ టు ఏం రాయాలి మనము? దీంట్లో ఏమేమి ఉన్నాయి? రెసిస్టెన్స్ ఉంది, రియాక్టెన్స్ ఉంది. రెసిస్టెన్స్ ఈజ్ గివెన్ బై RL స్క్వేర్ ప్లస్ ఇండక్టివ్ రియాక్టెన్స్ XL స్క్వేర్. వేర్ XL is inductive reactance. ఓకే. దాని వాల్యూ ఎంత ఉంటుంది అంటే XL ఈజ్ ఈక్వల్ టు ఒమేగా L. ఒమేగా ఈజ్ నథింగ్ బట్ 2 pi f ఇంటూ L. ఓకేనా? L. సో, చూడండి ఈ బ్రాంచ్ యొక్క ఇంపెడెన్స్ ఎంత అంటే RL ప్లస్ XL. ఉండేది రెండే కదా! RL ఉంది, ఇండక్టెన్స్ ఉంది. దీని యొక్క ఇండక్టివ్ రియాక్టెన్స్‌కి ఫార్ములా ఏంటి? XL ఈజ్ ఈక్వల్ 2 pi fL. సో, RL స్క్వేర్ ప్లస్ XL స్క్వేర్. అలాగే కరెంట్ కనుక్కుందామా? కరెంట్ ఎక్స్‌ప్రెషన్ I1. వాట్ ఈస్ దిస్ I1? జనరల్ మీకు తెలుసు కదా ఓమ్స్ లా ప్రకారం I ఈజ్ ఈక్వల్ టు V బై R. యెస్. V బై ఇక్కడ ఏంటి? దీని టోటల్ ఇంపెడెన్స్ వేయాలి. Z1 ఈజ్ గివెన్ బై V బై అండర్ రూట్ ఆఫ్ RL స్క్వేర్ ప్లస్ XL స్క్వేర్. Z అంటే ఏంటి? రెసిస్టెన్స్ ప్లస్ రియాక్టెన్స్. సో, ఇంపెడెన్స్ కనుక్కున్నాం. I1 కనుక్కున్నాం. తీటా కనుక్కోవాలి. పవర్ ఫ్యాక్టర్ యాంగిల్ తీటా 1 అంట. ఎందుకంటే ఇది బ్రాంచ్ 1 కాబట్టి బ్రాంచ్ 1 అన్ని 1తో రిప్రజెంట్. తీటా 1 ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ దిస్ వాల్యూ XL బై RL.
ఎల్. సో సర్క్యూట్ 1 అయిపోయింది. ఓకేనా? నౌ గోయింగ్ ఫర్ సర్క్యూట్ 2. సర్క్యూట్ 2 చెప్పండి ఎవరన్నా. బ్రాంచ్ 2 లేదా సర్క్యూట్ 2 గురించి చెప్దామా? రైట్. బ్రాంచ్ 2 సేమ్ బ్రాంచ్ 1 ఎలా చేస్తున్నారో బ్రాంచ్ 2 కూడా అలాగే చేయండి మీరు. సో బ్రాంచ్ 2, సో ఇంపిడెన్స్, బ్రాంచ్ 2 ఇంపిడెన్స్ చూడండి ఒకసారి. బ్రాంచ్ 2 ఇంపిడెన్స్, ఈ ఇంపిడెన్స్ని నేను Z2తో రిప్రజెంట్ చేస్తా. Z2 అంటే ఇప్పుడు ఇంపిడెన్స్ చూడండి ఒకసారి. సర్క్యూట్ 2కి వెళ్ళిపోండి. సర్క్యూట్ 2లో ఏమో ఉన్నాయి? రెసిస్టెన్స్ ఉంది, కెపాసిటెన్స్ ఉంది. రైట్? రెసిస్టెన్స్ ఉంది, కెపాసిటీ ఉంది. సో Z2 ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ RC² ప్లస్ XL² కాదు, C². ఎందుకంటే ఇప్పుడు తీసుకున్న సర్క్యూట్లో ఈ బ్రాంచ్లో రెసిస్టెన్స్ అండ్ కెపాసిటెన్స్ ఉంది. కాబట్టి L² కాదు, XL² కాదు, XC². సో వేర్ XC ఈజ్ ఈక్వల్ టు కెపాసిటివ్ రియాక్టెన్స్. XC ఈజ్ ఈక్వల్ టు కెపాసిటివ్ రియాక్టెన్స్. దాని వాల్యూ ఎంత ఉంటుంది అంటే XC ఈజ్ ఈక్వల్ టు 1/ωc. సో 1/ωc ఈజ్ నథింగ్ బట్ 1/2πfc. రైట్. సో ఇంపిడెన్స్కి ఫార్ములాగా పెట్టేసాం. ఇప్పుడు ఏం చేస్తున్నాను? కరెంట్కి ఫార్ములా I2 అంటే ఈ బ్రాంచ్లో ఫ్లో అవుతున్న కరెంట్ I2 ఓమ్స్లో ఉపయోగిస్తే V/Z2 అండర్ రూట్ ఆఫ్ RC² ప్లస్ XC². సో కరెంట్కి ఎక్స్ప్రెషన్ కూడా వచ్చేసింది. నాకు కావాల్సింది ఏంటి? పవర్ ఫ్యాక్టర్ యాంగిల్. θ2 ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ XC/RC. ఇక్కడ వచ్చి చూడండి XC/RC, ఇక్కడైతే XL/RL. ఐ హోప్ యూ గాట్ ద పాయింట్. నోట్ చేసుకుంటున్నారు కదా? నౌ ఇప్పుడు ఏం చేయాలి? యాక్చువల్గా ఇది ఇండివిజువల్ సర్క్యూట్ కాదు, దీంట్లో 2 ఉన్నాయి. నేనేం చేస్తే ఇండివిజువల్గా కనుక్కున్నా, 2 కలిపితే నీకు కంప్లీట్ సర్క్యూట్ అవుతుంది. ఒక పని చేస్తారా? ఈ యొక్క బ్రాంచ్ ఏదైతే ఉందో ఈ యొక్క బ్రాంచ్ ఫేజర్ డయాగ్రమ్ డ్రా చేస్తే ఎలా ఉంటుందో చెప్పగలరా? చూడండి, ఈ బ్రాంచ్ అంటే దిస్ ఈజ్ నాట్ ఎ ప్యూర్ ఇండక్టర్, ఇట్ ఈస్ ఎ ప్రాక్టికల్ ఇండక్టర్. దిస్ ఈజ్ ఎ ప్రాక్టికల్ కెపాసిటర్. ఇందాక చూస్తున్నాం. ప్రాక్టికల్ ఇండక్టర్ అయితే ఎలా రిలేషన్ ఉంటుంది, ప్రాక్టికల్ కెపాసిటర్ అయితే ఎలా ఉంటుంది. చూడండి, ఇక్కడ డ్రా చేస్తా. సో ఐఎమ్ టేకింగ్ వోల్టేజ్ యాజ్ రెఫరెన్స్. ఓకే, వోల్టేజ్ యాజ్ రెఫరెన్స్. ద కరెంట్ ఈజ్ లాగింగ్ ద వోల్టేజ్ బై నాట్ ఎగ్జాక్ట్లీ 90 degrees. యాక్చువల్గా అయితే ఇది ప్యూర్ ఇండక్టర్ అయింటుంటే, ఇది లేకుండా ఉండింటే ఒకవేళ ద కరెంట్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. ద కరెంట్ లాగ్స్ ఎగ్జాక్ట్ బై 90 ఉంటుండే. కానీ ఇది ప్రాక్టికల్ ఇండక్టర్ కాబట్టి ఈ రెసిస్టెన్స్ ఉండడం వల్ల దీనికి 90 ఉంటుందా అంటే ఉండదు. ఎలా ఉంటుంది? లెస్ దాన్ 90. చూడండి, లెస్ దాన్ 90. ఇది ప్రాక్టికల్ చూడండి, ఇది ప్రాక్టికల్ ఇండక్టర్ యొక్క ఫేజర్ డయాగ్రామ్. అదే ప్యూర్ ఇండక్టర్ అంటే రెసిస్టెన్స్ లేకుండా ఇదొక్కటే ఉన్నట్లయితే ఎలా ఉంటుంది? యాంగిల్ వోల్టేజ్ కరెంట్కి ఎగ్జాక్ట్లీ I lags V/90. బట్ డ్యూ టు ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద రెసిస్టెన్స్ ఇన్ దిస్ కాయిల్, ద కరెంట్ ఈస్ నాట్ ఎగ్జాక్ట్లీ లాగింగ్ బై 90. The current is lagging the voltage by some angle θ1. Now, can anybody draw for this branch how will be the relation between the current and this voltage? So I will draw. You better check it out. Now again I am taking the voltage as reference. See, I am taking voltage as reference. If we consider it is a pure capacitor, that means no resistance is there. So what is the relation between current and the voltage? The current is leading the voltage by 90 exactly. అంటే థియరిటికల్గా అయితే ప్యూర్ కెపాసిటర్ ఉన్నట్లయితే ఒకవేళ
ఆ కరెంట్ ఎలా ఉంటుంది వోల్టేజ్‌కి అంటే ఎగ్జాక్ట్‌గా 90 ఉంటుంది. ఎగ్జాక్ట్‌గా 90. బట్ వి కన్సిడర్ ఇట్ ఈస్ ఎ ప్రాక్టికల్. సో, ఫర్ ప్రాక్టికల్ కెపాసిటర్ ద కరెంట్ ఈస్ లీడింగ్. నో డౌట్ అబౌట్ దట్. ఇట్ ఈస్ లీడింగ్ బట్ ఇట్ ఈస్ నాట్ యాంగిల్ ఆఫ్ 90 degrees. It is angle of theta which is always less than 90. ఎందుకు సార్ ఇది గ్రీన్ కలర్ రాశారంటే మనం తీసుకున్న కెపాసిటర్ ప్యూర్ కెపాసిటర్ కాదు. ఇట్ ఈస్ హ్యావింగ్ సమ్ రెసిస్టెన్స్. బికాస్ ఆఫ్ దిస్ రెసిస్టెన్స్ ద కరెంట్ ఈస్ నాట్ లీడింగ్ బై 90. ఇట్ ఈస్ లీడింగ్ సమ్ యాంగిల్ ఆఫ్ థీటా 2. ఒకవేళ ఓన్లీ ప్యూర్ కెపాసిటర్ ఉన్నట్లయితే ఈ గ్రీన్ కలర్ ఉండదు. ఏముంటుంది? ఇలా ఉంటుంది రిలేషన్. బట్ బికాస్ ఆఫ్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ దిస్ రెసిస్టర్ the current is not exactly leading by 90 but it is leading the voltage by some angle of theta 2. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ సర్క్యూట్‌ని అనలైజ్ చేయడానికి ఈ రెండిటిని కలుపుతున్నా. చూడండి ఈ రెండిటిని కలుపుతున్నా. ఐ యామ్ గోయింగ్ టు యాడ్ దీస్ 2 వెక్టర్ డయాగ్రామ్స్ ఇన్ ఆర్డర్ టు ఎస్టిమేట్ ద టోటల్ సర్క్యూట్. చూడండి. ఇది గుర్తుపెట్టుకోండి. అందుకే నేను ప్రీవియస్ క్లాస్‌లో ప్యూర్ ఇండక్టర్, ప్రాక్టికల్ ఇండక్టర్ డిఫరెన్స్ చూపించున్నా. ఇప్పుడు డ్రా చేయబోతున్నా. ఐ యామ్ గోయింగ్ టు డ్రా ఇట్. రైట్. చూడండి. ఫస్ట్ చూడండి. ఐ యామ్ టేకింగ్ వోల్టేజ్ యాస్ రెఫరెన్స్. ఓకే. ఐ యామ్ టేకింగ్ వోల్టేజ్ యాస్ రెఫరెన్స్. ఓకే. చూడండి. ఇందాక రెండు చోట్ల చూడండి. ఇక్కడ ఈ డయాగ్రామ్‌లో నేను రిఫరెన్స్ ఏం తీసుకున్నా? వోల్టేజే కదా! ఇక్కడ కూడా వోల్టేజ్ తీసుకుంటున్నా. చూడండి వోల్టేజ్ తీసుకుంటా. ఐ యామ్ టేకింగ్ వోల్టేజ్. ఈజ్ వోల్టేజ్. నౌ ఇప్పుడు బ్రాంచ్ 1 ఫేజర్ డయాగ్రామ్‌ని ఇక్కడ చూపించాలి. తర్వాత బ్రాంచ్ 2 ఫేజర్ డయాగ్రామ్ చూపించాలి. ఫస్ట్ బ్రాంచ్ 1 ఫేజర్ డయాగ్రామ్ ఎలా ఉంది చెప్పండి? వోల్టేజ్‌కి కరెంట్ ఎలా ఉంది? దిస్ I1. ఐ థింక్ సో I1. సో I1 ఈజ్ లాగింగ్ ద వోల్టేజ్ బై థీటా 1. సో ఇప్పుడు ఇక్కడ డ్రా చేయాలి. సో ఎలా డ్రా చేస్తున్నాం చూడండి ఒకసారి. చూడండి. లాగింగ్. చూడండి. యెస్, లాగింగ్. దిస్ ఈజ్ I1. ఓకే. యాంగిల్ ఆఫ్ థీటా 1. ఈ రెండు కంపేర్ చేయండి ఒకసారి. అంతే కదా, సేమ్ సరిపోయింది కదా. బ్రాంచ్ 1 తీసుకున్నాను. బ్రాంచ్ 1 ఫేజర్ డయాగ్రామ్ డ్రా చేస్తున్నా. అక్కడ చూడండి బ్రాంచ్ 1లో గ్రీన్ కలర్ అండ్ బ్లాక్ కలర్ అదే ఇక్కడ డ్రా చేసిన. నెక్స్ట్ బ్రాంచ్ 2లో రెసిస్టెన్స్ అండ్ కెపాసిటెన్స్ ఉంది కదా, దాని యొక్క ఫేజర్ డయాగ్రామ్ ఎలా ఉంది? గ్రీన్ కలర్, బ్లాక్ కలర్. ఇక్కడ చూడండి ఏం చేయాలి, నేను దీన్ని ఇలా డ్రా చేయాలి. సో రెండు డ్రా చేస్తూ ఉన్నా. చూడండి ఇప్పుడు బ్రాంచ్ 2 డ్రా చేస్తున్నా. బ్రాంచ్ 2. ఓకే. దిస్ ఈజ్ I1. సారీ, దిస్ ఈజ్ I2 యాంగిల్ ఆఫ్ థీటా 2. చూడండి వాట్ ఈస్ దిస్ I? ఫేజర్ సమ్ ఆఫ్ I1 అండ్ I2 కదా, అంటే I1 I2ని కలిపితే వచ్చేది I. సో I1 I2 డ్రా చేస్తున్నా. ఈ రెండు కలిపితే వచ్చేది ఏంటి? I. కాబట్టి డ్రా చేస్తున్నా. ఈ రెండు కలుపుతున్నా. చూడండి ఈ రెండు కలిపేస్తున్నా. చూడండి కలిపేసా. కలిపేసినప్పుడు I2 I1 కలిపితే ఏమొస్తుంది? కరెంట్ I1 వస్తుంది. చూడండి కరెంట్ ఏమొచ్చింది? I. వాట్ ఈస్ దిస్ I? ఫేజర్ సమ్ ఆఫ్ I2 అండ్ I1. ఇప్పుడు చూడండి ఈ వోల్టేజ్కి ఈ కరెంట్కి మధ్య ఉండే యాంగిల్ని మనము పవర్ ఫ్యాక్టర్ ఆఫ్ ది సర్క్యూట్ అన్నాం. ఓకేనా? రైట్. ఇప్పుడు దీన్ని నేను నీట్గా అనలైజ్ చేయాలనుకుంటున్నాను. ఇంకా ఫర్దర్గా అనలైజ్ చేస్తా. ఎలా అనేది చూడండి ఒకసారి. అగైన్ ఐఎమ్ గోయింగ్ టు డ్రా ఏ సర్క్యూట్ డయాగ్రామ్. ఓకే. కొంచెం పెద్దగా డ్రా చేస్తున్నా. చూడండి వి ఆ డయాగ్రామ్ డ్రా చేస్తున్నా. చూడండి ఆ డయాగ్రామ్ మళ్ళీ రీడ్రా చేస్తున్నా. బట్ ఏవి కావాలో అవి తీసుకుంటున్నా. సో వి ఈజ్ ద రెఫరెన్స్. ఓకే.
V is the reference. Just look carefully, very carefully. I1, I'm going to draw the current of I1. So this is I1. This is I1. The angle is theta 1. Okay, theta 1. ఇప్పుడు ఏం చేయబోతున్నా అంటే అగైన్ ఐఎమ్ గోయింగ్ టు డ్రా I2 డ్రా చేయబోతున్నా. చూడండి, I2, this is I2, the angle is theta 2. చూడండి, యాంగిల్ theta 2. ఇప్పుడు ఏం చేయబోతున్నాను చూడండి ఒకసారి. చూడండి, this is a triangle. This is also a triangle. ఓకేనా, OAB. ఓకేనా, OAB, OCD. చూడండి, OAB, OCD. ఇప్పుడు నేనేం చేయబోతున్నా అంటే ఐ వుడ్ లైక్ టు నో వాట్ ఈస్ దిస్ సైడ్ వాల్యూ, వాట్ ఈస్ దిస్ సైడ్ వాల్యూ. ఓకే, రాయండి. ఫ్రమ్ ది ట్రయాంగిల్ ODC, అంటే ఈ ట్రయాంగిల్ తీసుకున్నా ODC. ఇప్పుడు డ్రా చేస్తా చూడండి క్లియర్గా. ఓకే, రైట్, డ్రా చేసినానా? ఎస్, దిస్ ఈస్ theta 1. సో ఇక్కడ ఈ వాల్యూ ఇచ్చాడు, I1 వాల్యూ ఇచ్చాడు, I1 వాల్యూ ఇచ్చాడు. నాకు కావాల్సింది ఈ సైడ్ వాల్యూ ఎంత, సో దిస్ ఈస్ I1 sin theta 1. దిస్ సైడ్ ఈస్ I1 sin theta 1. ఈ సైడు I1 cos theta 1. ఈ ట్రయాంగిల్ గురించి చూడండి. సో ఈ ట్రయాంగిల్ తీసుకుంటే ODC. సో I1 ఇది అయితే ఈ సైడ్ ఏమవుతుంది, I1 sin theta 1 అవుతుంది, I1 cos theta 1 అవుతుంది. నెక్స్ట్ ఈ ట్రయాంగిల్ తీద్దాం. రాయండి, ఫ్రమ్ ది ట్రయాంగిల్ OAB. నౌ ఐఎమ్ గోయింగ్ టు డ్రా ఇట్. చూడండి, ఇది కదా OBA. చూడండి, ఇది వచ్చేసి I2 అయింది, ద యాంగిల్ ఈస్ theta 2. AB సైడ్ ఏదైతే ఉందో దాని వాల్యూ ఎంత, I2 sin theta 2. ఈ వాల్యూ I2 cos theta 2. ఇప్పుడు చెప్పగలరా ఈ సైడ్ వాల్యూ ఎంత, I1 కదా, అంతేనా? ఎస్. డైరెక్షన్ చూడండి అమ్మా, డైరెక్షన్ చూడండి మీరు. ఎస్. ఇప్పుడు చూడండి, నేనేం చేస్తున్నాను చూడండి. ఇదే కదా, ఇక్కడ ఉండేది ఇదే కదా. దీని వాల్యూ చెప్పండి, దీని వాల్యూ ఎంత, I1 sin theta 1. ఇదే కదమ్మా, ఇదే కదా, ఇది వాల్యూ ఎంత, I1 sin theta 1. ఇక్కడ రాస్తూ ఉన్నా. అయితే గమనించాల్సింది ఏంటంటే ఇది ఎక్సెస్ కింద ఉంది, ఇది ఎక్స్ యాక్సిస్ కింద ఉంది, కాబట్టి ఏమవుతుంది, దీని వాల్యూ అవుతుంది, మైనస్ అవుతుంది. ఇప్పుడు చూద్దాం, ఇప్పుడు పైన చూడండి, దీని వాల్యూ ఎంత, AB వాల్యూ ఎంత, I2 sin theta 2. ఇది ఎలా ఉంది, డైరెక్షను అప్వర్డ్స్ ఉంది. దీని వాల్యూ ఎంత, I2 sin theta 2. చూడండి, ఇది AB ఇదే కదా, దీని వాల్యూ ఎంత, I2 sin theta 2. ఇక్కడ రాయకుంటే ఇక్కడ రాస్తున్నా. DC వాల్యూ ఎంత, DC అంటే I1 sin theta 1. అది కిందకు ఉంది, చూడండి, యారో మార్క్ కింద ఉందంటే నెగటివ్, పైన ఉంటే పాజిటివ్. చూడండి, అంతే కదా. ఇది కోఆర్డినేట్ చూస్తే ఎక్స్ఎక్స్ కింద ఉంటే నెగిటివ్, ఎక్స్ఎక్స్ పైన ఉంటే పాజిటివ్. ఇవన్నీ రాయనని లేకపోతే రాసుకుంటారా. సో రాయండి, OD వాల్యూ ఎంత అయింది, I1 cos theta 1 అయింది,
ఓకేనా? ఏబీ ఎంత అయింది? I2 sin θ2 అయింది. ఇప్పుడేం చేస్తున్నానో గమనించండి కేర్‌ఫుల్‌గా. నౌ రైట్. X axis components of I1 అండ్ I2. ఏమంటున్నాడంటే చూడండి, ఇది x యాక్సిస్ మా, ఇది y యాక్సిస్ మా. కరెంట్లు ఏవైతే I1 I2 ఏదైతే కరెంట్ I1 I2 x యాక్సిస్ మీద ఉన్నాయో ఆ వాల్యూస్ అన్ని సెపరేట్ చేయమన్నాడు. సో ఏమవుతుంది చెప్పండి? x యాక్సిస్ మీద ఉండే I1 I2 ఏంటి? ఇది x యాక్సిస్ కదా, ఇది కదా OD x యాక్సిస్ కదా. నెక్స్ట్ OB కూడా x యాక్సిసే. సో ఏం రాస్తున్నంటే I1 cos θ1 ప్లస్ I2 cos θ2. చూడండి ఏమడిగాడంటే x యాక్సిస్ కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో I1 I2 రాయమన్నాడు. x యాక్సిస్ ఇదే కదా. ఏమేమి ఉన్నాయి x యాక్సిస్ మీద? OD ఉంది, OB ఉంది. OD వాల్యూ I1 cos θ1, OB వాల్యూ I2 cos θ2. సో అవి రాశా. నెక్స్ట్ y యాక్సిస్ కాంపోనెంట్స్ ఆఫ్ కరెంట్, కాంపోనెంట్స్ ఆఫ్ I1 అండ్ I2. ఇప్పుడు చెప్పగలరా y యాక్సిస్ మీద ఏమి ఉన్నాయో? y యాక్సిస్ ఇదే కదా. y యాక్సిస్ ఇదేనప్పుడు ఏమైంది? ఒకటి మైనస్ I1 sin θ1 ఇది ప్లస్ పైంది I2 sin θ2. రైట్. దీన్ని ఒక ట్రయాంగిల్ డయాగ్రామ్‌లో రిప్రజెంట్ చేద్దాం. సో x యాక్సిస్ మీద ఏమేమి ఉండాలి? I1 cos θ1, I2 cos θ2 ఉండాలి. y యాక్సిస్ మీద ఏముండాలి? మైనస్ I1 sin θ1 ప్లస్ I2 sin θ2 ఉండాలి. ఒక సింపుల్ డయాగ్రామ్ డ్రా చేయొచ్చు. చూడండి, ఇక్కడ డ్రా చేస్తా. దీన్ని 2 కాంపోనెంట్స్‌ని ఒక డయాగ్రామ్‌లో డ్రా చేస్తా. చూడండి, దిస్ ఈజ్ V. ఓకే, V. x యాక్సిస్ ఇదే కదా, x యాక్సిస్, ఇదే కదా x యాక్సిస్. మరి డ్రా చేయనా? x యాక్సిస్. నౌ లేదా ఇది y యాక్సిస్. చూడండి, ఇది y యాక్సిస్. ఓకేనా? ఇప్పుడు చూడండి, x యాక్సిస్‌లో కాంపోనెంట్స్ ఏమున్నాయి? చూడండి, ఈ కాంపోనెంట్స్ ఏంటివి? I1 cos θ1 ప్లస్ I2 cos θ2. x యాక్సిస్ కాంపోనెంట్స్ ఇవే. y యాక్సిస్ కాంపోనెంట్స్ ఏంటి? ఇది y యాక్సిస్ కాంపోనెంట్స్ ఏంటి? మైనస్ I1 sin θ1 ప్లస్ I2 sin θ2. ఈ రెండు కలిపితే చూడండి, ఈ రెండు కలిపితే ద టోటల్ కరెంట్ ఈస్ I. ఓకేనా? సో ఎక్సెస్ కాంపోనెంట్స్ I1 cos θ1, I2 cos θ2 ఇది. y యాక్సిస్ కాంపోనెంట్స్ వచ్చేసి మైనస్ I1 cos θ1. ఎందుకు సార్ మైనస్ వచ్చిందంటే చూడండి, y యాక్సిస్ అంటే ఇక్కడికి వచ్చినవన్నీ పాజిటివ్, కిందికి వచ్చినవన్నీ నెగిటివ్. ఓకేనా? సో ఇది కిందికి వచ్చింది, I1 sin θ1 అనేది కిందికి వచ్చింది కాబట్టి మైనస్ అయింది. సో 2 సబ్స్టిట్యూట్ చేస్తే గ్రాఫ్ ఇది డయాగ్రామ్ ఇలా వచ్చింది. వోల్టేజ్‌కి కరెంట్‌కి మధ్య యాంగిల్ θ. చూడండి, ఈ వోల్టేజ్‌కి ఈ కరెంట్‌కి. చూడండి, I2కి Vకి మధ్య θ2, I1కి Vకి θ1, Iకి Vకి మధ్య యాంగిల్ θ. ఏంటి? θ. ఇప్పుడు చూద్దాం. నౌ స్టార్ట్ విత్ let theta be the phase angle, okay, if the resultant current is I.
ఐ. ఇప్పుడు ఏం చేస్తానంటే ఐ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు అంటే ఎక్స్ యాక్సిస్ కాంపోనెంట్స్ని రాయండి. I1 కాస్ థీటా 1 ప్లస్ I2 కాస్ థీటా 2. అదే వై యాక్సిస్ కాంపోనెంట్స్ ఐ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ I1 సైన్ థీటా 1 ప్లస్ I2 సైన్ థీటా 2. ఇప్పుడేం చేద్దామంటే రెండు స్క్వేర్ చేద్దాం. స్క్వైరింగ్ the above two equations on both sides, okay, and then adding we get నాకేం కావాలంటే ఈ థీటాకి ఎక్స్ప్రెషన్ కావాలి. ఇవి ఎలా వచ్చాయంటే ఆ ఫేజర్ డయాగ్రామ్లో నుంచి ఎక్స్ యాక్సిస్ కాంపోనెంట్స్, దట్ ఈస్ హారిజాంటల్ కాంపోనెంట్స్, వర్టికల్ కాంపోనెంట్స్ రాసుకున్నా. ఇప్పుడు రెండు యాడ్ చేయమన్నాడు, స్క్వేర్ చేసి తర్వాత యాడ్ చేయమన్నాడు. సో ఐ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ ఐ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా ఈ రెండు ఈజ్ ఈక్వల్ టు I1 కాస్ థీటా 1 ప్లస్ I2 కాస్ థీటా 2 స్క్వేర్ ప్లస్ మైనస్ I1 సైన్ థీటా 1 ప్లస్ I2 సైన్ థీటా 2 స్క్వేర్. ఓకే, స్క్వేర్ ఏం చేశాను, జస్ట్ ఈ రెండు స్క్వేర్ చేసి యాడ్ చేసా, ఈ రెండు స్క్వేర్ చేసి యాడ్ చేసా. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దామా. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 కదా. సో ఏం మిగులుతుంది, ఐ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఓకే I1 కాస్ థీటా 1 ప్లస్ I2 కాస్ థీటా 2 హోల్ స్క్వేర్ ప్లస్ మైనస్ I1 సైన్ థీటా 1 ప్లస్ I2 సైన్ థీటా 2 స్క్వేర్. సో ఎక్స్ప్రెషన్ ఫర్ ఐ. ఇంతకు మీరు I1కి ఫైండ్ అవుట్ చేస్తున్నారు చూడండి. ఇంతకుముందు మీరు I1కి ఫైండ్ అవుట్ చేస్తున్నారు చూడండి, చూపించనా అది. ఆల్రెడీ ఇంతకుముందు మీరు ఏం చేస్తారు, I1కి ఎక్స్ప్రెషన్ ఫైండ్ అవుట్ చేశారు. ఇప్పుడు ఐకి ఎక్స్ప్రెషన్ రాస్తూ ఉన్నాం. ఐ ఈజ్ ఈక్వల్ టు రూట్ చేస్తున్నాం, ఎందుకంటే రూట్ కావాలి. I1 కాస్ థీటా 1 ప్లస్ I2 కాస్ థీటా 2 స్క్వేర్ ప్లస్ మైనస్ I1 సైన్ థీటా 1 ప్లస్ I2 సైన్ థీటా 2 స్క్వేర్. రైట్, దిస్ ఈజ్ అబౌట్ ద కరెంట్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద ప్యారలల్ సర్క్యూట్. థీటా కావాలి. థీటా ఈజ్ ఈక్వల్ టు tan inverse of this value by that value minus I1 sin theta 1 plus I2 sin theta 2 ఇది బై ఇది I1 cos theta 1 plus I2 cos theta 2. చూడండి ఎంత సింపుల్గా అయిపోయిందో డయాగ్రామ్. వెరీ ఈజీ మా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చేశారు చెప్పండి. I1 ఈజ్ ఈక్వల్ టు V1/Z1. ఓకే, నెక్స్ట్ పవర్ ఫ్యాక్టర్ యాంగిల్ ఏంటి, XL/R. దేనికి, ఈ బ్రాంచ్కి. నెక్స్ట్ ఈ బ్రాంచ్కి వచ్చేసరికి ఏమైంది, I2 ఈజ్ ఈక్వల్ టు V/Z2. ఓకే, థీటా 2 ఈజ్ ఈక్వల్ టు థీటా 2 అంటే ఈ బ్రాంచ్ థీటా అంటే ఈ బ్రాంచ్ పవర్ ఫ్యాక్టర్ యాంగిల్ ఏమైంది, tan ఇన్వర్స్ ఆఫ్ XC/R. అయితే ఈ థీటా ఏంటి అంటే, ఈ థీటా లేదా ఈ కరెంట్ ఏంటి అంటే చూడండి, ఈ బ్రాంచ్లో ఫ్లో అవుతున్న కరెంట్ ఐని చూసారా, ఈ ఐకి ఎక్స్ప్రెషన్ ఇది. ఓకే, దీంట్లో వెళ్ళే కరెంట్ I1కి ఎక్స్ప్రెషన్ ఇది, దీంట్లో వెళ్ళే కరెంట్ I1కి ఎక్స్ప్రెషన్ ఇది, దీంట్లో వెళ్ళే కరెంట్ I2కి ఎక్స్ప్రెషన్ ఇది. అయితే దీంట్లో వెళ్ళే కరెంట్ ఐకి ఎక్స్ప్రెషను ఇది. నెక్స్ట్ చూడండి, ఈ బ్రాంచ్ యొక్క
పవర్ ఫ్యాక్టర్ యాంగిల్ θ1కి ఎక్స్ప్రెషన్ ఇది, ఈ బ్రాంచ్ యొక్క పవర్ ఫ్యాక్టర్ యాంగిల్కి ఎక్స్ప్రెషన్ ఇది. అయితే ఈ టోటల్ సర్క్యూట్ యొక్క పవర్ ఫ్యాక్టర్ యాంగిల్కి ఎక్స్ప్రెషన్ ఇది. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇది వచ్చేసి టోటల్ సప్లైడ్ కరెంట్కి ఎక్స్ప్రెషన్, ఇది పవర్ ఫ్యాక్టర్ ఆఫ్ ది సర్క్యూట్ నాట్ బ్రాంచ్, టోటల్ కంప్లీట్ సర్క్యూట్ యొక్క పవర్ ఫ్యాక్టర్కి ఎక్స్ప్రెషన్. ఓకేనా? నౌ చూడండి, వెరీ సింపుల్ అయిపోయింది. జస్ట్ ఒక 5 minutes ఇస్తే అయిపోద్ది. ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చిన్న కాన్సెప్ట్ ఉంది, అడ్మిటెన్స్ అని ఒక వర్డ్ వచ్చింది కొత్తగా. సో అడ్మిటెన్స్ అంటే ఏంటి, ఈ సర్క్యూట్లో ఎలా రిలేట్ అవుతుందో చూద్దాం. చూడండి, జస్ట్ గివ్ మీ 5 minutes అయిపోయింది. చూడండి, ఇంపిడెన్స్కి వద్దాం. ఇంపిడెన్స్, ఓకే, ఇంపిడెన్స్కి మనం రిప్రజెంటేషన్ ఏంటి, జెడ్. చూడండి, ఇంపిడెన్స్కి రిప్రజెంటేషన్ దేంతో చేస్తాం, జెడ్తో చేస్తాం. సో రాయండి, ఇంపిడెన్స్ హ్యాస్ two components, has two components, okay. One is called as resistance, units ఏంట్రా అంటే ఓమ్స్ మా. నెక్స్ట్ రియాక్టెన్స్, ఓకే, రియాక్టెన్స్. అయితే ఈ రియాక్టెన్స్ అనేది ఇచ్చే ఎలిమెంట్ని బట్టి ఉంటుంది. ఆ సర్క్యూట్లో ఇండక్టెన్స్ కానీ ఉంటే ఓన్లీ అక్కడ రియాక్టెన్స్ ఏమవుతుంది అంటే ఇండక్టివ్ రియాక్టెన్స్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఆ సర్క్యూట్లో ఒక రెసిస్టెన్స్, ఒక ఇండక్టెన్స్ ఉందనుకుందాం, అక్కడ రియాక్టెన్స్ ఏముంటుందంటే ఇండక్టివ్ రియాక్టెన్స్ ఉంటుంది. అలాగే ఇండక్టెన్స్ బదులు అక్కడ కెపాసిటెన్స్ ఉందనుకోండి, అక్కడ రియాక్టెన్స్ ఏమొస్తుంది అంటే కెపాసిటివ్ రియాక్టెన్స్ వస్తుంది. ఓకే, కెపాసిటివ్ రియాక్టెన్స్ వస్తుంది. ఇస్ ఇట్ క్లియర్? రైట్. ఎలాగైతే ఇంపిడెన్స్కి 2 కాంపోనెంట్స్ ఉన్నాయో, రెసిస్టెన్స్ అని రియాక్టెన్స్ అనేది, అడ్మిటెన్స్ అని ఒకటి ఉంది కొత్తగా, అడ్మిటెన్స్. ఈ అడ్మిటెన్స్ని ఏ లెటర్తో రిప్రజెంట్ చేస్తామంటే వైతో రిప్రజెంట్ చేస్తాం. సో అడ్మిటెన్స్ ఆల్సో హ్యావింగ్ two components. Admittance has two components. Okay. Number 1, resistance. What is the meaning of resistance? Resistance is the property of an element which resists the flow of current. Resistance ఏం చేస్తుంది అంటే తన ద్వారా కరెంట్ను ఫ్లో అవ్వనీయకుండా చేస్తుంది. విచ్ రెసిస్ట్ ది ఫ్లో ఆఫ్ కరెంట్. దీనికి డెడ్లీ ఆపోజిట్ కండక్టెన్స్. చూడండి, డెడ్లీ ఆపోజిట్ కండక్టెన్స్. ఓకే, దీని యూనిట్స్ ఏంట్రా అంటే మోస్. మీరు గమనించారు లేదో, రెసిస్టెన్స్కి ఇది ఆపోజిట్ అన్నాను, సింబల్ చూస్తే దీనికి ఆపోజిట్లో చూడండి, ఇది పైకి ఉంటే ఇది కిందికి ఉంది. ఓకేనా? దీనికి యూనిట్స్ ఓమ్స్ అయితే దీనికి యూనిట్స్ మో చెప్తా. నెక్స్ట్ కండక్టెన్స్తో పాటు, ఓకే, దీనికి రియాక్టెన్స్ ఎలాగైతే ఉందో దీనికి ససెప్టెన్స్ అనేది ఉంది. దీని యూనిట్స్ ఏంట్రా అంటే మోసే. దీని సింబల్ ఏంట్రా అంటే చూడండి, దీని సింబల్ ఏంట్రా అంటే బి. దీని చూడండి, దీని యొక్క సింబల్ ఏంట్రా అంటే ఎక్స్. దీని సింబల్ ఏంట్రా అంటే రెసిస్టెన్స్ ఆర్. కండక్టెన్స్ యొక్క సింబల్ ఏంట్రా అంటే జీ. ఓకే, ససెప్టెన్స్ సింబల్ ఏంట్రా అంటే బి. ఓకేనా? ఎలాగైతే రియాక్టెన్స్కి 2 రియాక్టెన్స్ అంటే ఒకవేళ ఇండక్టెన్స్ ఉంటే ఇండక్టివ్ రియాక్టెన్స్ అని, కెపాసిటెన్స్ ఉంటే కెపాసిటెన్స్ రియాక్టెన్స్ అని మాట్లాడినామో, ససెప్టెన్స్ అంటే ఇన్ కేస్ అక్కడ సర్క్యూట్లో, ఓకేనా, కెపాసిటెన్స్ ఉంది లేదా ఇండక్టెన్స్ ఉంది అంటే ఇక్కడ రాస్తావు ఇండక్టివ్ ససెప్టెన్స్. నెక్స్ట్ కెపాసిటివ్ ససెప్టెన్స్.
ఓకేనా? అంటే నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, దీనికి ఏంట్రా ప్రాపర్టీ అంటే డెడ్లీ ఆపోజిట్. డెడ్లీ ఆపోజిట్ అంటే అర్థం ఏంటి? రెసిస్టెన్స్ ఓకే. ఆపోజిట్ కండక్టెన్స్. కండక్టెన్స్. ఇది ఓమ్స్ అయితే ఇది మోస్. యూనిట్స్ అమ్మా. యూనిట్స్. ఆర్‌తో రిప్రజెంట్ చేస్తే దీన్ని జీతో రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ రియాక్టెన్స్ చూడండి. రియాక్టెన్స్‌ని ఓకేనా? రియాక్టెన్స్‌ని మనం ఎక్స్‌తో రిప్రజెంట్ చేస్తాం. దీని యూనిట్స్ ఏంట్రా అంటే ఓమ్స్. ఓకే. ఓమ్స్. దీనికి ఆపోజిట్ ఏంట్రా అంటే ససెప్టెన్స్. ససెప్టెన్స్. దీని యొక్క సింబల్ ఏంట్రా అంటే బి. దీని యొక్క యూనిట్స్ ఏంట్రా అంటే దీని యూనిట్స్ కూడా మోసే. నెక్స్ట్ ఇంపిడెన్స్. చూడండి ఇంపిడెన్స్. దీని యొక్క యూనిట్స్ సింబలు చూడండి సింబల్ జెడ్ యూనిట్స్ ఓమ్స్ అయితే దీనికి అడ్మిటెన్స్. దీనికి అడ్మిటెన్స్. దేనితో రిప్రజెంట్ చేస్తున్నాం? వైతో రిప్రజెంట్ చేస్తున్నాం. యూనిట్స్ ఏంటి? మోస్. ఓకే. మోస్. రైట్. ఓకేనా? రాద్దాం. Z ఈజ్ ఈక్వల్ టు ఇంపిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు రెసిస్టెన్స్ ప్లస్ రియాక్టెన్స్. రెసిస్టెన్స్ ప్లస్ రియాక్టెన్స్. అదే అడ్మిటెన్స్ ఈజ్ ఈక్వల్ టు చూడండి ఇంపిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు రెసిస్టెన్స్ ప్లస్ రియాక్టెన్స్. అదే అడ్మిటెన్స్ ఈజ్ ఈక్వల్ టు కండక్టెన్స్ ప్లస్ ససెప్టెన్స్. ఇంపిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు రెసిస్టెన్స్ ప్లస్ రియాక్టెన్స్. అదే అడ్మిటెన్స్ ఈజ్ ఈక్వల్ టు కండక్టెన్స్ ప్లస్ ససెప్టెన్స్. ఓకేనా? కండక్టెన్స్ ప్లస్ ససెప్టెన్స్. ఇప్పుడు డ్రా చేద్దాం. సో ఇంపిడెన్స్ ట్రయాంగిల్ డ్రా చేస్తే ఇంపిడెన్స్ ట్రయాంగిల్ అంటమ్మా. ఏంటి? ఇంపిడెన్స్ ట్రయాంగిల్. చూడండి ఇది థీటా. లెట్ దిస్ ఈజ్ ఆర్. ఇంపిడెన్స్ ట్రయాంగిల్లో ఆర్. ఈ సైడ్ ఆర్, ఈ సైడ్ ఎక్స్, ఈ సైడ్ జెడ్. ఓకేనా? ఈ సైడ్ జెడ్. ఇది డ్రా చేద్దాం. ఓకే. చూడండి. సో ఆర్ అంటే ఇక్కడ ఏమైంది? జీ. దిస్ ఈజ్ జీ. ఓకేనా? దీనికి వచ్చేసి ఇది ఏమవుతుంది? బి. బి. సో జీ ప్లస్ బి కలిపితే ఏమవుతుంది? అడ్మిటెన్స్ వై. అడ్మిటెన్స్ వై. ద యాంగిల్ ఈస్ థీటా. థీటా. ఇక్కడ రాద్దాం. కండక్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు కండక్టెన్స్ జీ ఈజ్ ఈక్వల్ టు చూడండి జీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? జీ ఈజ్ ఈక్వల్ టు వై కాస్ థీటా. ఓకే. బి ఈజ్ ఈక్వల్ టు వై సైన్ థీటా. అవునా కదా? ఎస్. జీ ఈజ్ ఈక్వల్ టు వై కాస్ థీటా. వాట్ ఈజ్ వై? వై ఈజ్ అంటే అడ్మిటెన్స్. జనరల్గా వై ఈజ్ ఈక్వల్ టు ఏంటి? యాక్చువల్లీ చెప్పనా? జెడ్ ఈజ్ ఈక్వల్ టు 1/y. ఎందుకంటే రెండు రివర్స్ కదా, రెండు రివర్స్. సో y ఈజ్ ఈక్వల్ టు 1/z. y ఈజ్ ఈక్వల్ టు 1/z. కాస్ థీటా. కాస్ థీటా చూడండి. కాస్ థీటా అంటే ఏమవుతుంది ఇక్కడ? కాస్ థీటా ఏమవుతుంది చెప్పండి? r/z అవుతుంది. r/z ఈజ్ ఈక్వల్ టు r/z స్క్వేర్. కండక్టెన్స్ చూడండి. కండక్టెన్స్ నాకు కావాల్సింది దీని వాల్యూ కావాలి. దీని వాల్యూ దీని నుంచి ఎలా కనుక్కున్నానంటే వై కాస్ థీటా. జీ ఈజ్ ఈక్వల్ టు వై కాస్ థీటా. సో వై అంటే ఏంటి? వై అంటే 1/z. బికాస్ అడ్మిటెన్స్ ఇంపిడెన్స్ రెండు రెసిప్రోకల్ అవి. సో వై ఈజ్ ఈక్వల్ టు 1/z. కాస్ థీటా. కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు r/z. సో ఏమొచ్చింది? ఇది వచ్చింది. నెక్స్ట్ ససెప్టెన్స్. నెక్స్ట్ ససెప్టెన్స్ ఏంటిది? బి. ససెప్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు బి. బి ఈజ్ ఈక్వల్ టు వై సైన్ థీటా. వాట్ ఈజ్ వై? రెసిప్రోకల్ ఆఫ్ ఇంపిడెన్స్ ఇంటూ సైన్ థీటా అంటే x/z. x/z ఈజ్ ఈక్వల్ టు x/z స్క్వేర్. x/z స్క్వేర్. ఇప్పుడు రాయండి. అడ్మిటెన్స్ y ఈజ్ ఈక్వల్ టు అడ్మిటెన్స్
అడ్మిటెన్స్ y ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్, జనరల్గా ఇంపిడెన్స్ అంటే ఏం రాస్తాం మనము, ఇంపిడెన్స్ అంటే ఏం రాస్తాం, అండర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వైర్ ప్లస్ ఎక్స్ స్క్వైర్ అంటాం కదా. ఇక్కడ దీనికి రివర్స్ అపోజిట్, అడ్మిటెన్స్ ఈజ్ ఈక్వల్ టు జీ స్క్వైర్ ప్లస్ బి స్క్వైర్. యాక్చువల్గా ఆర్ అంటే ఏంటి, 1 ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1/z. ఓకే, నెక్స్ట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/b. ఓకే, సో ఇంపిడెన్స్కి దీనికి రివర్స్ అమ్మా, అక్కడ z అయితే ఇక్కడ y, అక్కడ r అయితే ఇక్కడ g, అక్కడ రియాక్టెన్స్ x అయితే ఇక్కడ ససెప్టెన్స్ b, అంతే తేడా. సో అడ్మిటెన్స్ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ జీ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. అదే ఇంపిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ రెసిస్టెన్స్. రెసిస్టెన్స్ నెగిటివ్ ఏంటి, కండక్టెన్స్. రియాక్టెన్స్కి నెగిటివ్ ఏంటి, ససెప్టెన్స్. ఓకే, నెక్స్ట్. సో విత్ దిస్ ఐ కెన్ కంక్లూడ్ మై క్లాస్. కెన్ యూ గివ్ మీ 5 minutes, ఐ విల్ టెల్ యూ స్మాల్ ప్రాబ్లం. అయిపోయింది మా 5 minutes, జస్ట్ 5 minutes. ఒక చిన్న డయాగ్రామ్ ఉంది, అది చూస్తాం. చూడండి, ఒక చిన్న ప్యారలల్ సర్క్యూట్ ఉంది మా, ఒక చిన్న ప్యారలల్ సర్క్యూట్ ఉంది చూడండి. ఇలా ఒక రెసిస్టర్, ఇలా అయింది. ఇది ప్రాక్టికల్ ఓకేనా, ఇది ప్రాక్టికల్ ఇండక్టర్. ఓకేనా, సో G1 ఇది కండక్టెన్స్, ఇది ససెప్టెన్స్. నెక్స్ట్ చూడండి, ఇంకో ప్యారలల్ సర్క్యూట్, ఇది B2, ఇది G2. ఓకేనా, నెక్స్ట్ ఇది G3. సో the current flowing through the section 1 or branch 1 is I1, I2 and this is I3. సో ఏం చేసాం, సప్లై ఇచ్చాం. ఏం సప్లై, సైన్సాయిడల్ VN సప్లై. ఓకే, సో ఇక్కడ అంతే సప్లై వోల్టేజ్ V అన్నప్పుడు ఇక్కడ ఎంత ఉంటుంది, V, ఇక్కడ V, ఇక్కడ V. రైట్, ఇప్పుడు నేనేం చేయబోతున్నాను చూడండి. I1కి ఎక్స్ప్రెషన్ రాస్తున్నా, అయిపోయింది, జస్ట్ 5 minutes. I1 ఈజ్ ఈక్వల్ టు V1/Y1. ఓకే, నెక్స్ట్ I2 ఈజ్ ఈక్వల్ టు ప్యారలల్ వోల్టేజ్ సేమ్ కదా, V/Y2. ఇంతకుముందు మనం ఇంపిడెన్స్ Z1 అనే వాళ్ళం, ఇది ఏంటి ప్యారలల్ కాబట్టి Y1, Y2, Y3. నెక్స్ట్ I3 ఈజ్ ఈక్వల్ టు V/Y3. ఓకేనా, Y3. సో టోటల్ అడ్మిటెన్స్ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ G స్క్వేర్ ప్లస్ B స్క్వేర్, అంటే టోటల్ జీస్ ప్లస్ టోటల్ బీస్. సో చూడండి, G ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, G1 ప్లస్ G2 ప్లస్ G3. G అంటే కండక్టెన్స్, ఏమున్నాయి, G1, G2, G3. నెక్స్ట్ టోటల్ ససెప్టెన్స్ చూడండి, ససెప్టెన్స్ చూస్తే ఇక్కడ B1, B2 ఉన్నాయి. అయితే ఇక్కడ గమనించండి, ఇది ప్యూర్ ఇండక్టర్. దీంట్లో వెళ్ళే కరెంట్కి వోల్టేజ్కి యాంగిల్ లాగింగా లీడింగా, లాగింగ్ ఉన్నప్పుడు దీన్ని ఎలా రిప్రజెంట్ చేయాలంటే -B1తో రిప్రజెంట్ చేయాలి.